గారు ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. ఒక నిమిషం రాజశేఖర్ గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. ఆశా గారు ముందుగా మీకు, మన ఐ న్యూస్ వీక్షకులకు, వెంకటేశ్వర రెడ్డి గారికి, కుసుమ కుమార్ గారికి అందరికి కూడా శుభోదయం. ఈ యొక్క సర్వేలు వచ్చేసి, ఈ సర్వేలను మేము ఎప్పుడు కూడా ప్రామాణికంగా తీసుకోము. సర్వేల గురించి ఆలోచన చేసేటటువంటి పరిస్థితి కూడా మాకు లేదు. కెన్ యూ హియర్ మీ అమ్మా? ప్లీజ్ కంటిన్యూ. సర్వేలను ఎప్పుడు కూడా ప్రామాణికంగా మేము తీసుకోము. మాకు ఎవరో అనుకూలంగా ఇచ్చిన సర్వే వాళ్ళతోటి వాళ్ళని తీసుకొచ్చి సన్మానాలు చేయము. వాళ్ళ చేత మేము ముందుగా మాట్లాడించడం అట్లాంటివి ఏమి చెయ్యము. మేము ప్రజల్నే నమ్ముకున్నాము. ఈ ప్రజా సమూహంలో 4,15,00,000 మందిలో ఈ పోరాటం అనేది 4,15,00,000 మందిలో 1,60,00,000 మంది ఒకవైపు, మిగిలిన 2,55,00,000 మంది మరొక వైపు ఉండి పోరాటం జరిగింది. ఇది 2,55,00,000 మంది మా వైపు ఉన్నారు. ఇక ఇండియా టుడే సర్వే అనేది ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పేసి మరి వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇండియా టుడే సర్వే 2021లో వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పింది. మమతా బెనర్జీ గారు గతం కన్నా ఎక్కువ సీట్లతోటి, అక్కడ 215 సీట్లతోటి, గతంలో ఆవిడకి 180 వస్తే 215 సీట్లతోటి ఆవిడ ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగారు. మరి అదే ఇండియా టుడే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ గెలుస్తుందని, ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చిన సర్వేలు ఫేక్ అయ్యాయి. మా రాజస్థాన్ లో కూడా గెలుస్తుందని చెప్పేసి ఫేక్ అయినాయి. ఎందుకు ఇప్పుడు ఇచ్చిన ఇండియా టుడే సర్వేని నేను శాంటిటీగా ఎందుకు తీసుకోనంటే, 13% ఏది బీజేపీకి 13% పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేశారు అని చెప్పి ఆ సర్వే చెప్పింది. 13% ఓట్లు వేసిన వాళ్ళంట అసెంబ్లీకి వచ్చేసరికి బీజేపీకి 2% చూపిస్తుంది. అంత 11% వేరియేషన్, అంత క్రాస్ ఓటింగ్ జరిగింది. వెంకటేశ్వర రెడ్డి గారి మాటల్లో కూడా క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. 13% ఓట్లు వేశారంట. 6-6 బీజేపీ గెలుస్తుందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ సర్వే ఇచ్చిన సారాంశం చెప్తుంది. అట్లాగే వైఎస్ఆర్సీపీ కేవలం 2 పార్లమెంట్ స్థానాలు గెలుస్తుందంట. 2 పార్లమెంట్ స్థానాలు గెలిచేటటువంటి వైఎస్ఆర్సీపీకి వాళ్ళ అసెంబ్లీ ఎన్నికల పరంగా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మాక్సిమం 77 సీట్లు వస్తాయని చెప్పి ఇచ్చారు. 3 పార్లమెంట్ స్థానాలు గెలిచినటువంటి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలకు పరిమితం అయితే, 2 స్థానాలు మాత్రమే పార్లమెంట్ స్థానాలు గెలుచుకోబోయేటటువంటి వైఎస్ఆర్సీపీ 77 స్థానాలు ఎలా గెలుస్తుందో ఆ యొక్క దానికైనా ఈక్వేషన్ ఉంటుందంటారా శ్రీనివాస్ రెడ్డి గారు? ఏ విధంగా మనకి ఇన్ని అసెంబ్లీ వస్తే ఇన్ని పార్లమెంట్ రావాలనే లెక్కలు ఏమైనా ఉంటా? లేదు కదా, ఎమ్మెల్యేకి మనకి ఎంపీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను చెప్తున్నాను, నా క్లారిఫికేషన్ ఇస్తాను. 24% లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది భారతీయ జనతా పార్టీ, 5% మాత్రమే అసెంబ్లీ స్థానాలు పోటీ చేసింది. 24% అంటే 24% అసెంబ్లీ లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది కాబట్టి లోక్సభలో ఓట్ షేర్ ఎక్కువ ఉంటుంది, సీట్లు ఎక్కువ వస్తాయి. 5.71% మాత్రమే, అంటే 10/175 అంటే 5.71% స్థానాల్లో మాత్రమే అసెంబ్లీలో పోటీ చేసింది కాబట్టి ఓట్ శాతం తక్కువ ఉంటుంది. సరే, నేనేం పొరపాటు పడలేదు. ఒక్కసారిగా 2% డౌన్ అయింది అనే దానికి మీరు చెప్పిన క్లారిటీకే వద్దాము. నేను అడిగింది నేను చెప్పేది ఏంటంటే, ఎందుకు ఇప్పుడు దాన్నే మీరు క్రైటీరియాగా తీసుకునేటటువంటి మీరు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చెప్పినటువంటి వాటిని ఎందుకు క్రైటీరియాగా తీసుకోరు? జన్మత్ పోల్స్ ఎందుకు తీసుకోరు? అదేవిధంగా ఇదేది స్టేట్ మీడియా మొత్తం కూడా, స్టేట్ మీడియా కావచ్చు, టెక్నాలజిస్టులు కావచ్చు, సర్వే సంస్థలు కాదని చెప్పట్లేదు. అదే కొన్ని ఇప్పుడు దేనికి కూడా ఒక పార్టీ కట్టుబడలేవు, అటు కూటమికా ఇటు అధికార పార్టీ కానీ ఈక్వల్ గా ఇస్తున్నాయి. ఒక సంస్థ అటిస్తుంటే ఒక సంస్థ ఇటిస్తూ ఉన్నాయి. ఒక్క మాట ఆశా గారు మీరే మాట్లాడుతున్నారు. ఒక్క మాట ప్రదీప్ గుప్తా గారిని, రాజీవ్ సర్దేశాయ్ ఆ వివరణ చెప్తున్నప్పుడే చొరక వేశారు ఆయన. నేను క్షేత్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో తిరిగాను, మహిళా ఓటర్లు, గ్రామీణ ఓటర్లు వైసీపీ వైపు ఉన్నారు, 61% మంది
జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటా ఉన్నారు. మీరు చెప్పే వాస్తవానికి దగ్గరగా లేవు అని చెప్పేసి అంటే ప్రదీప్ గుప్తా గారు ఈ కీప్ సైలెంట్ మీరు చూడండి ఒకసారి దాన్ని కూడా దాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు కావాలని వాంటెడ్ గా అబద్ధం చెప్పారనేది చాలా మీరు ఎగ్జిట్ పోల్స్ నమ్ముతున్నారా నమ్మడం లేదు ఇంతకీ? ఎగ్జిట్ పోల్స్ అనేవి అన్ని వేళలా నిజం కావు. నేను ఎగ్జిట్ పోల్స్ కాదు, ఎగ్జిట్ పోల్స్ లో శాంటిటీ ఉన్న వాళ్ళని నమ్ముతున్నాను. వీళ్ళు ఏమంటున్నారు, ఆరామస్థానం చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుందని చెప్పగానే వీళ్ళందరూ కూడా ఆరామస్థానం మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. మీరు స్వాగతిస్తున్నారుగా? మీరు స్వాగతిస్తున్నారుగా? మేము స్వాగతించలేదు, మేమేం ఆయనకి సన్మానాలు చేయలేదు, మేమేం ఎవరు ఇంకా ఏ విధంగా చేస్తారు శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ఆరామస్థాన్ గారిని ఆరామస్థాను వైసీపీకి అమ్ముడు పోయారు అన్నారు. నేను వాస్తవం చెబుతున్నా, ఇండియా టుడే పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 250 శాంపిల్స్ తీసుకుంటుంది. అంటే ఒక్కొక్క అసెంబ్లీ స్థానానికి 35 శాంపిల్స్ తీసుకుంటుంది. ఆరామస్థానం ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 20 మందిని వినియోగించి 600 శాంపిల్స్ తీసుకొని దాంట్లో కూడా అసంబద్ధంగా ఉన్నటువంటి 100 శాంపిల్స్ పక్కన పెట్టి 500 శాంపిల్స్ ని మాత్రమే ప్రామాణికంగా సెలెక్ట్ చేసుకుని 500 తోటే అతను చేస్తాడు. అతను చేసే దాంట్లో కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పారు, గతంలో ఆయన చెప్పినటువంటి తెలంగాణ బైపోల్స్ విషయంలో కూడా ఆయన యొక్క సర్వే రిపోర్ట్స్ మనం చూస్తున్నాం. అంటే ప్రతిసారి పర్స్ పట్టుకోవడం కష్టం అవ్వచ్చేమో, కానీ ఆయన చెప్పినటువంటి అనాలిసిస్ మేము కూడా చూస్తున్నాము. శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే చెప్పున్నారో, ఎంతమంది పక్క రాష్ట్రాల నుంచి వచ్చారో, పక్క రాష్ట్రాల నుంచే కాదు వేరే దేశాల నుంచి వచ్చిన ఆ వెహికల్స్ ఎన్ని వచ్చాయి, ఆ ఒక్కొక్క 4 వీలర్స్ చూసుకున్న 2 వీలర్స్ చూసుకున్న ఇటువంటి ఈక్వేషన్స్ అన్ని కూడా చెప్పుకొచ్చారు. పర్సంటేజ్ లో కూడా తేడాలు కనిపిస్తూ ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే మేము ఇప్పుడు దాదాపు 6 నుంచి 8 లక్షల మంది హైదరాబాద్ నుంచి వచ్చారమ్మా. దాంట్లో వైఎస్ఆర్సీపీ తరఫున వచ్చిన వాళ్ళు మోర్ దాన్ 50% ఉన్నారు. వచ్చిన వాళ్ళంతా మాకే వేశారని వాళ్ళు కళల్లో తేలమనండి. నేనైతే రాయల్ ఫోర్ట్ హోటల్లో 9వ తారీఖు నాడు రూమ్ కూడా బుక్ చేశాను. 20వ తారీఖున తలనీలాలు ఇచ్చేసాను అడ్వాన్స్ గా వెంకటేశ్వర స్వామి వారికి. అదే విధంగా రేపు కౌంటింగ్ సందర్భంగా గుంటూరు వుడ్లాండ్స్ హోటల్లో 2 రూమ్స్ బుక్ చేశాను. మా కోసం ఎలక్షన్ లో పనిచేసిన కుర్రవాళ్ళు మొత్తం కూడా ఎలక్షన్ సో ధీమాతో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఏవైనా రానివ్వండి, ఎగ్జాక్ట్ పోల్స్ మాత్రం మీకు అనుకూలంగా వస్తాయని, అంతేనా? మరొకటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఓకే అధికారంలోకి వస్తారని చెప్పి ధీమాతో ఉన్నారు. మీరు అనుకున్నటువంటి వై నాట్ 175 లేదంటే గతంలో వచ్చినటువంటి 151 కి ప్లస్, లేదంటే 125 100 దాటి అధికారం వస్తే చాలనుకుంటున్నారా? ఏంటి మీ ధీమా? ఏ ప్లేస్ లో ఉన్నారు? వై నాట్ 175 అనేది మా ఎన్నికల స్లోగన్ అమ్మా. మనం ప్రతి నియోజకవర్గానికి క్షేత్రస్థాయిలో మన పథకాలు వెళ్ళినప్పుడు మనం ఎందుకు 175 గెలవకూడదు అనేది మా నాయకుడు ఇచ్చినటువంటి సందేశం. అది ఆ పరంగా ఆ దిశగా మేము పనిచేశాం. ఇప్పుడు 3 వ్యక్తులు ఒకటైనప్పుడు ఎంతో కొంత పోటీ అనేది ఉంటుంది. వైఎస్ఆర్సీపీని ఒంటరిగా ఎదుర్కోలేకే కదా తెలుగుదేశం జనసేన కలుపుకుంది. అదే విధంగా ఆ తర్వాత చివరి నిమిషంలో భారతీయ జనతా పార్టీని కలుపుకుంది. వీళ్ళు కలిసారు కాబట్టి ఎంతో కొంత మేర వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎంత ప్రయోజనం ఉన్నా గానీ కనీసం 143 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వస్తాయి అనేది మా యొక్క లెక్క. ఫిగర్ బాగుంది 143. ఓకే చూద్దాం మరి ఎంతవరకు మీ ఈక్వేషన్స్ అనేది వస్తాయి. ఎగ్జాక్ట్ పోల్స్ చూద్దాం. ఇంకెందుకు ఒక్క రోజు వెయిట్ చేసామంటే రేపు ఈ టైం కల్లా మనకి కౌంటింగ్ రిజల్ట్స్ వస్తాయి. ఏ పార్టీకి ఎడ్జ్ ఉన్నది అనేది కూడా ఇంకొక 2 గంటలు, అంటే ఇప్పుడు దాదాపుగా 8:30 అవుతుంది కాబట్టి 11:30 కల్లా ఒక ఈక్వేషన్ అని తెలుస్తోంది ట్రెండ్స్ ఏ విధంగా ఉందనేది. కుసుమ్ కుమార్ గారు ఏం చెప్పండి? అధికార పార్టీ చాలా ధీమాతో ఉంది. వాళ్ళు ఫస్ట్ నుంచి ధీమాతోనే ఉన్నారు. ఎందుకంటే వైజాగ్ లో గ్రౌండ్ ఏర్పాటు చేసుకోవడం కానీ, ప్రమాణ స్వీకారం 9వ తేదీన 10 to 11 ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. అక్కడ రూమ్సే దొరకట్లేదు అంటున్నారు, ఫ్లైట్ టికెట్స్ దొరకట్లేదు, రూమ్స్ దొరకట్లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఓకే సర్చ్ చేస్తే దొరుకుతున్నాయా దొరకట్లేదని వేరే విషయం. ఏంటి మరి ఎగ్జాక్ట్ పోల్సా ఎగ్జిట్ పోల్సా?